నెక్స్ట్ వీడియో యూనిట్ 2లో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అయినాయి కదా, ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్. ఓకే, ఇది ఎలా గీయాలో చూద్దాం. ఫస్ట్ ఇందులో మనం లైన్ అన్నది ప్యారలల్ టు బోత్ వీపీకి హెచ్పీకి ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలి అన్నది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుంటాను. 50 mm లాంగ్ లైన్, ఒక లాంగ్ లైన్ 50 mm లాంగ్ లైన్ ఉందంట, పీక్యూ, దాని పేరు పీక్యూ. అంటే ఆ లైన్ ఇలా ఉంది కదా, ఈ లైన్ ఒక ఎండ్ పీ ఒక ఎండ్ క్యూ, సో దాని లాంగ్ లైన్ పీక్యూ అని ఇస్తాడు అనమాట. ఈజ్ ప్యారలల్ టు బోత్ హెచ్పి అండ్ విపి. ఇట్ ఈస్ 25 mm in front VP and 60 mm above HP. Draw its projections. ఓకే, ఇలా అడిగాడు. ఇప్పుడు దీన్ని ఎలా డ్రా చేయాలని చూద్దాం. ఫస్ట్ మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అబోవ్ హెచ్పి అని ఇచ్చాడు. లైన్స్ కన్నా పాయింట్స్ కన్నా ఫస్ట్ ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అబోవ్ హెచ్పి అంటే ఇది ప్లేన్ కదా, ఇది వెర్టికల్ ప్లేన్. వెర్టికల్ ప్లేన్కి ముందు అబోవ్ హెచ్పి అంటే ఇదేమో అబోవ్ హెచ్పి. ఈ పైన ఉన్నది ఇదంతా అబోవ్ హెచ్పి, అవునా కదా? ఇక్కడ మీకు క్లారిటీగా డ్రా చేస్తాను. ఈ పైన ఉన్నదంతా అబోవ్ హెచ్పి, ఈ ఏరియా అంతా అబోవ్ హెచ్పి. ఈ లైన్కి పైన ఉన్నదంతా అబోవ్ హెచ్పి, ఈ లైన్కి కింద ఉన్నదంతా బిలో హెచ్పి. ఈ వెర్టికల్ లైన్కి ఫ్రంట్ ఉన్నదంతా ఇన్ ఫ్రంట్ వీపీ, అంటే ఇది ఇన్ ఫ్రంట్ వీపీ, ఇది ఇన్ ఫ్రంట్ వీపీ, ఇదంతా ఇన్ ఫ్రంట్ వీపీ. ఈ వీపీకి బ్యాక్ సైడ్ ఉన్నది బిహైండ్ వీపీ. సో ఆడేమన్నాడు, ఇన్ ఫ్రంట్ వీపీ అబోవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ వీపీ అబోవ్ హెచ్పి అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఫ్రంట్ వ్యూ పైన, టాప్ వ్యూ కింద. ఓకే, ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నది ఎక్కడ గీయాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఎక్కడ ఉంది? దీని మీద. సో ఈ ప్లేన్ ఇలా వెళ్తుంది కదా. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది హెచ్పి, కింద ఉన్నది హెచ్పి, పైన ఉన్నది వీపీ. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నది కిందకి డ్రా చేయాలి, అబోవ్ హెచ్పి అనేది పైన డ్రా చేయాలి. ఓకే, ఇది 4th యూనిట్లోనే అలాగే చేస్తాం, 3rd యూనిట్లోనే అలా చేస్తాం, 2nd యూనిట్లో కూడా అలా చేస్తాం. దీనికి ఏం చేస్తాం, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ తీసుకుని, ఇలా ఒక లైన్ తీసుకుని, ఫస్ట్ ఈ లైన్ ఎలా ఉన్నదంట, ప్యారలల్ టు బోత్ ప్లేన్స్. ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ అన్నప్పుడు దీని డిఫాల్ట్గా మనం చేయాల్సింది ఇలా ప్రొఫైల్ అయితే ఇలా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, లైన్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ అంటే లైన్ ఇలా వస్తుంది పైన కింద. సో ఈ డిస్టెన్స్లు మనకు కావాలి. ఇదేమో అబోవ్ హెచ్పి డిస్టెన్స్, ఇదేమో ఇన్ ఫ్రంట్ వీపీ డిస్టెన్స్. ఓకే, ప్యారలల్ అన్నప్పుడు ఇలా వస్తుంది లైన్. ఎందుకు ఇలా వస్తుందంటే చూడండి, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదా, లైన్ దీనికి ప్యారలల్ ఉంది, దీనికి ప్యారలల్ ఉంది, అంటే ఇలా ఉంది. ఇప్పుడు దీనికి ప్యారలల్ ఉంది, దీనికి ప్యారలల్ ఉంది. సో దీని షాడో ఇక్కడ పడుతుంది, దీని షాడో పైన చూసినప్పుడు ఇక్కడ పడుతుంది. సో ఇలా లైన్స్ వచ్చినాయా లేదా, అవునా కదా? సో అందుకే డిఫాల్ట్గా ప్యారలల్ టు బోత్ హెచ్పి అండ్ వీపీ అన్నప్పుడు లైన్ ఇలాగే వస్తుంది, ఇంతకు మించి మారదు. ఈ జస్ట్ ఈ 25 mm 60 mm ఇచ్చేచుడు ఇవి మాత్రం మారుతాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నది కింద పెట్టుకుంటాం, అంటే వీపీకి సంబంధించి కింద, హెచ్పికి సంబంధించి పైన. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే. ఓకే, అది మళ్ళీ 2nd క్వాడ్రంట్లో 3rd క్వాడ్రంట్లో మారచ్చు. ఓకేనా? ఎందుకు మారచ్చు అన్నానంటే చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ, ఇది అబోవ్ హెచ్పి అంటే హెచ్పికి పైన. సో దీని షాడో ఇక్కడ పడుతుంది కాబట్టి హారిజాంటల్ ప్లేన్ మీద ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీకి ఇస్తున్నాం, వెర్టికల్ ప్లేన్ మీద అబోవ్ హెచ్పికి ఇస్తున్నాం. దీంట్లో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో. ఇప్పుడు సెకండ్ యాంగిల్కి వద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది బిహైండ్ వీపీ, ఇది అబోవ్ హెచ్పి. సో ఈ రెండు ఇలా కలిసిపోతాయి కాబట్టి బిహైండ్ వీపీ అబోవ్ హెచ్పి ఒకే దాని మీద వస్తాయి. సో ఇది ప్రాబ్లం లేదు. అండ్ 4th క్వాడ్రంట్లో కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఎలా వస్తుంది కాబట్టి అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ వీపీ రెండు కలిసిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు మనకే. ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు. ఇంకా ఫస్ట్ క్వాడ్రంట్ ఎలా గీస్తాం, ఇప్పుడు 3rd క్వాడ్రంట్లో ఎలా గీయాలని చూద్దాం. ఇది బిలో హెచ్పి, ఇది బిహైండ్ వీపీ, అంతే కదా. వీపీకి బ్యాక్ సైడ్,
హెచ్పికి కింద. సో బిహైండ్ వీపీ అన్నది వీపీ మీద పడుతుంది, బిలో హెచ్పి అన్నది హెచ్పి మీద పడుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో పైన వీపీ కింద హెచ్పి. అవునా, ఫస్ట్ క్వాడ్రంట్లో హెచ్పికి సంబంధించినవన్నీ పైన, వీపీకి సంబంధించినవన్నీ కింద డ్రా చేస్తాం. ఏంటి ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది అబో హెచ్పి బిలో వీపీ ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ దాంట్లో పెద్ద డైమెన్షన్ ఏదో అది పెట్టేసుకుంటాం. సెకండ్ డైమెన్షన్ అంటే మిగిలిన చిన్న డైమెన్షన్ తీసేస్తాం. సో అది ప్రాబ్లమే ఉండదు. మనకు వచ్చిందల్లా ఫస్ట్ థర్డ్లో ఏం చేస్తాం, వీపీకి సంబంధించినవన్నీ వీపీలోనే, హెచ్పికి సంబంధించినవన్నీ హెచ్పిలోనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ చూడండి, ఇన్ ఫ్రంట్ వీపీ అబోవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ వీపీ అబోవ్ హెచ్పి అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పైన వీపీలో ఏమో హెచ్పికి సంబంధించినవి, కింద హెచ్పిలో ఏమో వీపీకి సంబంధించినవి డ్రా చేయాలి. అంతే, అయిపోయింది. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు కదా, లైన్ ప్యారలల్ ఉందన్నాడు. సో ఇలా వస్తుంది. ఇప్పుడు అబోవ్ హెచ్పి ఎంత ఇచ్చాడు, డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీకి సంబంధించిన అక్కడ కింద. సో 25 mm కిందకి తీసుకుందాం. సో లైన్ లెంత్ ఎంత అన్నాడు, 50 mm. లైన్ యొక్క లెంత్ 50 mm. సో 50 mmతో లైన్ ఇక్కడ. ఇది ఇన్ ఫ్రంట్ వీపీ. ఇక్కడ నుంచి ఇక్కడికి డైమెన్షన్స్ కూడా ఇవ్వాలి. ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి డైమెన్షన్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా. అయిపోయింది. నెక్స్ట్ ఇది పి, ఇది క్యూ. నెక్స్ట్ ఇదేంటి 25 ఇన్ ఫ్రంట్ వీపీ. 25 ఇన్ ఫ్రంట్ అంటే వీపీకి సంబంధించి కింద, హెచ్పికి సంబంధించి పైన. సో హెచ్పికి ఎంత 60 mm అబోవ్. సో 60 mm అబోవ్ 10, 20, 30, 40, 50, 60. ఇక్కడ పాయింట్ 10, 20, 30, 40, 50, 60. ఇక్కడ పాయింట్. ఇది లైన్. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే దీన్ని కలపాలి ఇలా స్లోగా లైన్స్తో. ఓకేనా. ఇది ప్యారలల్ టు బోత్ వీపీ అండ్ హెచ్పి. ఇది ఎందుకు ఇలా లైన్స్ వస్తున్నాయి మీకు అర్థమైంది కదా. సో ఇలా ఉంది ప్లేన్ ఫస్ట్ క్వాడ్రంట్లో. సో దీనికి ప్యారలల్ ఉంది, దీనికి ప్యారలల్ ఉంది. దీని యొక్క షాడో పైన చూసినప్పుడు దీని షాడో ఎక్కడ పడుతుంది, ఇలా చూసినప్పుడు దీని షాడో ఎక్కడ పడుతుంది. సో అందుకే ఇలా వచ్చినాయి. ఇన్ ఫ్రంట్ వీపీలు అబోవ్ హెచ్పీలు ఎందుకు ఇక్కడ అంటే వీపీకి సంబంధించినవన్నీ హెచ్పీలో డ్రా చేస్తాం ఫస్ట్ క్వాడ్రంట్లో, హెచ్పీకి సంబంధించినవన్నీ వీపీలో డ్రా చేస్తాం. ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 యూనిట్లోని ఇదే కామన్. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అయితేనే మళ్ళీ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మారిపోద్ది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. లైన్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి ఉన్నప్పుడు ఏంటి, ఏ 60 mm లాంగ్ లైన్ PQ has its end P 20 mm above HP. The line is perpendicular to the HP. హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉంది అన్నాడు. అండ్ 40 mm in front of VP. Draw its projections and locate the traces. లొకేట్ ద ట్రేసెస్ అంటే ఇలా మనం దీన్ని కలుపుతున్నాం కదా, ఇది డార్క్గా ఉండకూడదు, లైట్గానే ఉండాలి. జస్ట్ ఈ లైన్స్ మాత్రమే డార్క్గా ఉండాలి, ఇదంతా లైట్. దాన్ని ట్రేసెస్ అంటాం. లొకేట్ ది ట్రేసెస్. ఇప్పుడు ఏమన్నాడు, ఇదంట పెర్పెండిక్యులర్ టు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఇది ఫస్ట్ ఏ క్వాడ్రంట్ అన్నా తెలియాలి, ఇది ప్యారలల్ ఉందా పెర్పెండిక్యులర్ ఉందా తెలియాలి. సో ఏ 60 mm లాంగ్ లైన్ PQ అంటే PQ అనే లైన్ ఉంది ఫస్ట్ చెప్పాడు. యాజ్ ఇట్స్ అండ్ P అంటే ఈ P అనే అండ్ 20 mm అబోవ్ హెచ్పి. అబోవ్ హెచ్పి అని ఇచ్చాడు ఒకటి. ఓకే, అబోవ్ హెచ్పి అండ్ ద లైన్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ది హెచ్పి అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఇది ఒకటి తీసుకుందాం ఫస్ట్. అంతే, లైన్కి ఏ పాయింట్స్ ఇచ్చాడు PQ, అదే పాయింట్స్ గీయాలి. రెండో స్టెప్లో అది అబోవ్ హెచ్పియా ఇన్ ఫ్రంట్ VPయా అవి చూసుకుంటాం. ఇన్ ఫ్రంట్ VP అబోవ్ హెచ్పి అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్. అంతే కదా.
అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది ఇది. సో పైన ఫ్రంట్ వ్యూ, కింద టాప్ వ్యూ, అండ్ హెచ్పికి సంబంధించిన ఏమన్నా ఇస్తే పైన డ్రా చేయాలి, వీపీకి సంబంధించిన ఏమన్నా ఇస్తే డైమెన్షన్స్ కింద డ్రా చేయాలి. ఇదైతే క్లారిటీ మనకి. ఓకే, నెక్స్ట్ పెర్పెండిక్యులర్ టు ది హెచ్పి. అంటే పెర్పెండిక్యులర్ టు ది హెచ్పి ఉందంటే లైన్ ఎలా ఉండాలి? స్ట్రైట్గా ఉండాలి, అంటే ఇలా కాకుండా, అంతే కదా. ఇప్పుడు చూడండి, దీనికి అంటే హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉందా లేదా అంటే స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఇలా చూస్తున్నప్పుడు దీని మీద ఏం పడుతుంది? స్ట్రైట్ లైన్. ఇప్పుడు పైనుంచి చూస్తున్నప్పుడు మనకు జస్ట్ ఒక డాట్ మాత్రమే కనపడుతుంది. సో టాప్ వ్యూ ఏమో జస్ట్ ఒక డాట్, ఫ్రంట్ వ్యూ ఏమో ఒక లైన్, అంతే. ఇది ఏంటి? పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని ఇచ్చినప్పుడు ఇలాగే వస్తుంది లైన్, ఇంతకు మించి మారదు. అది ప్యారలల్, బోత్ ప్లేన్స్కి ప్యారలల్ ఇచ్చినప్పుడు ఇలాగే వస్తుంది. పెర్పెండిక్యులర్ లైన్ ఇచ్చినప్పుడు ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత డైమెన్షన్ పెట్టుకోవాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు? 20 mm అబోవ్ హెచ్పి. సో ఈ 20 mm ఇక్కడ. ఈ లైన్ పీక్యూ ఎంత? 60 mm. ఇది పి, ఇది క్యూ. ఈ పాయింట్ పీక్యూ. దీన్ని ఇలా నార్మల్గా ఇలా కలపండి, ఓకేనా. అంటే పైది కిందది ఒకటే అని మరి తెలియడం కోసం ఇలా దీన్ని ట్రేస్ అంటారు. ఇది మాత్రం లైట్గా ఉండాలి, మిగిలినది నేను పెన్తో గీసినవి అని డార్క్ ఉండాలి, డైమెన్షన్స్ కూడా లైట్లో ఉండాలి, ఓకేనా. ఇది పెర్పెండిక్యులర్ టు హెచ్పి, ఇది మీరు డ్రా చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? లైన్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి చూసాం. ఇప్పుడు లైన్ పెర్పెండిక్యులర్ టు వీపీ చూద్దాం. దీనికి షేప్స్ ఇది ప్లేన్స్ కాదు కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఒకేలా ఉంటాయి. పెర్పెండిక్యులర్ టు వీపీ. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఇచ్చాడు అనుకో, పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇటు సైడ్ స్ట్రైట్ లైన్ గీయాలి, ఓకేనా. అంటే వీపీకి ఇలా స్ట్రైట్ లైన్ గీయాలి. ఒకవేళ ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అయితే, సెకండ్ క్వాడ్రంట్ అయితే ఇలా, థర్డ్ క్వాడ్రంట్ అయితే ఇలా లైన్ పీక్యూ. షేప్ అయితే మారదు. అది క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఇదే షేప్లో వస్తుంది. అది ఫస్ట్ క్వాడ్రంట్ అయితే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ మారితే తప్ప షేప్స్ అయితే మారదు. దీన్ని బట్టి మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రాయగలమా లేదా? సేమ్, దీని టాప్ వ్యూ ఏమో ఇక్కడ పడుతుంది, ఫ్రంట్ వ్యూ ఏమో ఇక్కడ పడుతుంది. సో దీనిది ఎలా వస్తుంది? ఇక్కడ లైన్ ఇటు సైడ్ నుంచి చూస్తే జస్ట్ ఒక పాయింట్ లాగా కనపడుతుంది, అవునా. ఇలా చూస్తే పాయింట్, పైనుంచి చూస్తే ఇది ఎలాగే కిందకు మూవ్ అవుతుంది కదా, కిందకు మూవ్ అయినప్పుడు స్ట్రైట్ లైన్ కింద కనపడుతుంది. స్ట్రైట్ లైన్ పాయింట్ ఇక్కడ. అదే ఇక్కడైతే ఇదేంటి? క్లాక్ ఇటు సైడ్ మూవ్ అవుతుంది కదా, సో అంతా పైన కనపడుతుంది, జస్ట్ ఒక లైన్ కింద కనపడుతుంది, అంతే. ఒకవేళ ఇక్కడైతే మనం ఇలా చూస్తున్నాం లైన్, సో ఇక్కడ దీని టాప్ వ్యూ కింద, ఫ్రంట్ వ్యూ పైన. సో ఫ్రంట్ వ్యూ పైన ఎలా పడుతుంది? ఇలా పడుతుంది, ఇలా, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో అదే, అంటే పెర్పెండిక్యులర్ అంటే దీనికి స్ట్రైట్ లైన్, అంటే వీపీకి స్ట్రైట్ లైన్ ఇలా ఉంటే దీనికి ఎలా షేప్ వస్తుంది? ఫ్రంట్ ఇలా చూస్తున్నాం కాబట్టి ఈ రెండు కలుస్తాయి. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది క్లాక్ కాబట్టి ఈ రెండు కలిసిపోతాయి. సో మన ఫ్రంట్ వ్యూ ఏమో డాట్, టాప్ వ్యూ ఏమో టాప్ వ్యూ ఏమో లైన్. సో ఇలా ఒక లైన్, ఈ చివరిన ఒక డాట్ పెట్టుకోండి, అంతే. ఈ షేప్స్ మాత్రమే వస్తాయి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనకు ఆన్సర్ అయితే ఇది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అయితే ఇలా వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ అయితే ఇలా వస్తుంది, థర్డ్ అయితే ఇలా, ఫోర్త్ అయితే ఇలా. ఒకవేళ ఈ షేప్స్ గుర్తుపెట్టుకోకపోతే జస్ట్ క్వాడ్రంట్ గీసుకుని ఇలా గీసుకోండి. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఇక్కడ డాట్, ఇలా చూసినప్పుడు ఇక్కడ లైన్, సో డాట్ లైన్. సో సెకండ్ క్వాడ్రంట్, సో ఇలా చూసినప్పుడు ఇక్కడ డాట్, ఇక్కడ లైన్. సో ఈ రెండు కలిసిపోతాయి కాబట్టి డాట్ లైన్ ఒక చోటే. ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది లైన్ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు. ఇలా పైనుంచి చూసినప్పుడు ఇక్కడ పడుతుంది, ఇది ఇలా పైకి వెళ్తుంది కాబట్టి పైన లైన్, కింద డాట్, అంతే. ఇవి తప్ప బయట నుంచి ఇంకేం అడగడు, ఓకేనా. పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇంక ఈ తప్ప వేరే మోడలే ఉండదు.
అయితే ఆన్సర్ మనకి ఈ షేప్లో వస్తుంది. అది ఇచ్చిన క్వాడ్రంట్ బట్టి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొకటి వి అంటే హెచ్పికి సంబంధించిన ఏమో ఫస్ట్ క్వాడ్రంట్లో పైన డ్రా చేస్తాం, అంటే అబౌవ్ హెచ్పి ఇవన్నీ పైన. అంటే వీపీకి సంబంధించిన ఏమన్నా ఇస్తే కింద డ్రా చేస్తాం. దీనికి రివర్స్లో థర్డ్ క్వాడ్రంట్లో పైన వీపీ కింద హెచ్పికి సంబంధించిన ఇవన్నీ డ్రా చేస్తాం, డైమెన్షన్స్ అంతే. ఇది అండ్ ఈ షేప్స్ గుర్తుపెట్టుకుంటే పెర్పెండిక్యులర్ టు వీపీ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే రాసేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ 60 mm లాంగ్ లైన్ PQ has its end P 20 mm in front of VP. The line is perpendicular to VP and 40 mm above HP. Draw projections అంతే. అండ్ లొకేట్ ద ట్రేసెస్ అని అడుగుతాడు, అంతే, అంతకుమించి అడగడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ప్రొజెక్షన్ అంటే లాంగ్ లైన్ అన్నాడు, ప్రొజెక్షన్ అన్నాడు. సో ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ఇది ఒకటి క్లారిటీ వచ్చింది మనకి. సెకండ్ అబోవ్ హెచ్పి బిలో వీపీ అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ, నెక్స్ట్ అబోవ్ హెచ్పి అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్. సో షేప్ ఇదే రావాలి. సో డైరెక్ట్ ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడాలి కదా, 40 mm అండ్ హ్యాజ్ ఇట్స్ ఎండ్ P 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ, ఇది ఇచ్చాడు. ద లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వీపీ, డైరెక్ట్ మెన్షన్ చేస్తాడు. లైన్ పెర్పెండిక్యులర్ టు వీపీ, లైన్ పెర్పెండిక్యులర్ టు వీపీ అయింది. సో ఈ మోడలే అనేది మనకు డైరెక్ట్ క్వశ్చన్లోనే చెప్తాడు. నెక్స్ట్ ఈ లైన్ యొక్క లెంత్ ఇచ్చేసాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అబోవ్ హెచ్పి ఇచ్చేసాడు, అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పాడు, ఈ మోడల్ అని చెప్పాడు. సో ఇది గీయాలి. ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంతా 20 mm. సో పైకి 20 mm డాట్ తీసుకోండి ఇలాగా. నెక్స్ట్ 40 mm అబోవ్ హెచ్పికి సంబంధించినవన్నీ హెచ్పికి సంబంధించినవన్నీ పైన డ్రా చేస్తాం కదా. 40 mm పైకి డాట్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఎంత 20 mm, కిందకి ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm తీసుకుని ఈ లైన్ ఎంత 60 mm, ఇలా ఒక లైన్ డ్రా చేస్తే సరిపోద్ది, అంతే. దీనికి పాయింట్స్ పెట్టేసుకోవటమే. మళ్ళీ ఇక్కడ చూడండి, PQ హ్యాజ్ ఇట్స్ అండ్ P మాత్రమే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ దగ్గర ఉంది, అంటే ఫస్ట్ P పెట్టుకోవాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఏది, ఇది. సో దానికి స్టార్టింగ్ పాయింట్ P, ఇలా P పెట్టుకోండి అంతే. PQ పైన కూడా PQ అని పెట్టుకోండి. ఇలా కలపండి అంతే. ఈ పాయింట్ని దీన్ని కలపండి లైట్గా. ఇది XY రాసినా రాయిపోయినా పర్లేదు. ఇది వెర్టెక్స్, ఇక్కడ V అని పెట్టుకుంటే బెటరే. ఓకే అంతే. నెక్స్ట్ చెప్పేది మాత్రం ఇంపార్టెంట్ మోడల్. ఇవన్నీ మ్యాక్సిమం అడిగితే అడగచ్చు, అడగకపోతే అడగకపోవచ్చు, కానీ నెక్స్ట్ చెప్పే మోడల్ మాత్రం మ్యాక్సిమం అడుగుతాడు అనమాట. అది చూద్దాం. నెక్స్ట్ మోడల్, లైన్ ఇన్క్లైన్ టు బోత్ హెచ్పి అండ్ వీపీ. ఇదైతే పక్కా అడుగుతాడు. లైన్ ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు వీపీ. ఇది కాదు, ఇంకా ఫ్రంట్ ఉంటుంది. ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ ఇన్క్లైన్ టు వీపీ, ఆ మోడల్ ఎక్కువ అడుగుతాడు అనమాట. దీనికన్నా కూడా ఏ 80 mm ఇక్కడ నుంచి మనం కొంచెం డ్రా చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. 80 mm ఫస్ట్ ఇది ఏ మోడల్, ఈ క్వశ్చన్ ఏ మోడల్ అనేది చెప్పాలి, అది స్టెప్ 1. ఇది ఏ మోడల్లోకి వస్తుంది, ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు వీపీ, అంటే ఈ మోడల్లోకి వస్తుంది. ఇన్క్లైన్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు వీపీ. ఓకే, నెక్స్ట్ డైమెన్షన్స్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇది ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మోడల్ ఏంటో, అంటే ఏ మోడల్లోకి వస్తుంది అర్థమైంది. నెక్స్ట్ ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది, అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ వీపీ, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఓకేనా, ఇదైతే క్లారిటీ వచ్చింది. ఈ 2 స్టెప్స్ మనకు క్లారిటీ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ద లైన్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 30 degrees టు హెచ్పి. హెచ్పికి 30 degrees ఉంది అన్నాడు, అంటే ఇంక్లినేషన్ టు హెచ్పి, అంటే హెచ్పికి సంబంధించిన ఇంక్లినేషన్స్ అన్ని ఎక్కడ డ్రా చేయాలి, మనం పైన డ్రా చేయాలి. సో ఆ లైన్ అన్నది ఇలా 30 degrees ఉంది అంట. ఓకే, అదొకటి చెప్పాడు. ప్యారలల్ టు వీపీ అంటే కింద, వీపీకి ఇలా ప్యారలల్గా ఉంది, ఇలా ప్యారలల్గా డ్రా చేయాలి కింద. మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇన్క్లైన్ టు హెచ్పి అంటే పైన డ్రా చేయాలి 30 degrees,
ప్యారలల్ టు వీపీ అంటే కింద ఇలా వస్తుంది లైను, అంతే. ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక లైన్ XY. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, 20 mm ఈ P అనే ఎండ్ 20 mm అబౌవ్ ద హెచ్పి. హెచ్పికి సంబంధించి నేను ఎక్కడ డ్రా చేయాలి, ఇక్కడ కదా. ఫస్ట్ P అనే ఎండ్ అంటే ఈ ఎండ్ P, ఇది Q. ఈ P అనే ఎండ్ 20 mm అబౌవ్ హెచ్పి ఉంది అన్నాడు. సో 20 mm పైన ఈ పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం డ్రా చేయాలి. సో ఎంత ఇచ్చాడు మనకి యాంగిల్, ఫస్ట్ అబౌవ్ హెచ్పి బిహైండ్ వీపీ అవన్నీ గుర్తుపెట్టుకుందాం. ఓకే, అబౌవ్ హెచ్పి అంటే ఈ పాయింట్ P అబౌవ్ అంటే ఇంత డిస్టెన్స్లో ఉంది అంటే ఈ XY లైన్ అని చెప్పాడు. నెక్స్ట్ అది ఎంత ఉంది, ఇంక్లినేషన్తో ఉంది 30 degrees టు హెచ్పి. సో 30 degrees హెచ్పికి సంబంధించి పైన డ్రా చేయాలి. సో 30 degrees. లైన్ యొక్క లెంత్ ఎంత, 80 mm. సో 80 mm. ఓకే, 80 mm డ్రా చేసాం. ఇప్పుడు దీన్ని కింద ప్రాజెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టేసాం ఎంత, 20 అబౌవ్ హెచ్పి పెట్టేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీఏ, కాకపోతే ఎంత 40 mm. సో 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ కాబట్టి ఇక్కడ నుంచి 40 తీసుకొని ఇక్కడ డ్రా చేయాలి. ఫస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి, ఇక్కడ నుంచి డ్రా చేయాలి అని మీనింగ్. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి, అంతే అయిపోయింది క్వశ్చన్. అంతే. ఇక్కడ P డాష్, ఇది P, ఇది Q, ఇది Q డాష్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో మన డైమెన్షన్స్ చెప్పాలి, 40 అని. 40. నెక్స్ట్ ఇది P, సారీ దీన్ని మనం ఇంకా ఇలా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ జస్ట్ డైమెన్షన్స్ లైన్స్. జస్ట్ ఇలా వెనక్కి కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, అంతే, మనకి క్వశ్చన్ అయిపోయింది.